నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉన్నప్పుడు ఉన్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా చలామణి అయినటువంటి కీలక నేత విజయసాయిరెడ్డి రిజైన్ చేయడము అనేటటువంటిది ఇప్పుడు సెన్సేషనల్గా మారింది. మరో ఎంపీ అదే త్రోవలో అయోధ్య రామిరెడ్డి గారు కూడా రిజైన్ చేస్తారు అనేటటువంటి చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతోంది. అధికారికంగా ఇంకా సమాచారం లేదు, కానీ రేపు ఆయన ప్రకటన చేసేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి వార్తలు అయితే ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకు విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నారు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలనుకుంటున్నారు? ఈ పరిణామం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ జగన్ వెంట ఉన్నటువంటి ఒక నలుగురు, అంటే ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత దానికి ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా పేకమేడలాగా కూలిపోవడము, కుడిభుజంలాగా ఉన్నటువంటి వ్యక్తులు, కీలక వ్యక్తులు కూడా రాజీనామా చేయడము, పార్టీలు మారడము సహజమైపోయింది ఇప్పుడు నేటి రాజకీయాలలో. కానీ విజయసాయిరెడ్డి విషయానికి చూస్తే 2-3 రోజుల నుంచి కూడా ఈ వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే వైసీపీ అంతరంగికులందరికీ కూడా ఈ విషయం తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచే ఆయన ఎంతో గొప్పగా ఎదిగినటువంటి పరిస్థితి. పార్టీలో అనేకమైనటువంటి పదవులు పొందారు. అయితే నెంబర్ 2గాను నెంబర్ 3గాను ఆయన చలామణి అయ్యారు. అట్లాంటి వ్యక్తి పార్టీకి దూరం కాబోతున్నాడు. దాని వెనుక బీజేపీ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. రెండోది, పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉన్నాడు ఆయన. ఈ మధ్య లోకేష్కి పవన్ కళ్యాణ్లకు మధ్య ఒక అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారం ఎక్కువైంది. నిజానికి వారికి దీనిపైన అంత ఆసక్తి లేదు. ఆ విధంగా చేయడానికి విజయసాయిరెడ్డి సైన్యము, సోషల్ మీడియా సైన్యము, ఆయన ఎక్కువ సోషల్ మీడియాతో సంబంధం కలిగి ఉండటం ఈ విధంగా. అయితే విజయసాయిరెడ్డి కాకినాడ పోర్టు సమస్య వచ్చినప్పటి నుంచి కూడా ఆయన గొంతుకలో, ఆయన వైఖరిలో మార్పు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఆయన సమయం ఇప్పుడు నిర్ణయించుకున్నాడు తప్ప విజయసాయిరెడ్డితో పాటు తన సైన్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాత్రం బయటపడలేదు తప్ప. ఇంకా చెప్పాలనుకుంటే ఈ రీసెంట్గా రవిచంద్రారెడ్డి గారు బీజేపీలో చేరడము, ఆయన మాట్లాడితే విజయసాయిరెడ్డి పేరు ఎత్తకుండా మాట్లాడు. అయితే అట్లాంటిది కాబట్టి ఇదంతా ఒక క్రమ పరిణామంలో, ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నటువంటి వ్యవహారం. పవన్ కళ్యాణ్ గారికి విజయసాయిరెడ్డి గారికి సత్సంబంధాలు ఉన్నాయన్నది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఇంకా చెప్పుకోవాలంటే గతంలో 2019లో కూడా విజయసాయిరెడ్డి గారు పవన్ కళ్యాణ్తో కూడా పొత్తు కోసం మాట్లాడడం, ప్రయత్నం చేయటం జరిగింది. నాగబాబు గారిని కూడా 2-3 సార్లు కలవటం జరిగింది పొత్తు కోసమని. అలాగే అయితే ఈ విధంగా జరిగింది. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లండన్లో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఒక్కసారిగా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, అందుకే రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించేశారు. వైసీపీ నుంచి ఏమీ అడగకుండా ఉండటానికి, ఎవరిని కూడా పంపించకుండా ఉండడానికి, అట్లాంటి విధానమే లేకుండా మీరు ఇచ్చినటువంటి పదవిని నేను వదిలేసిస్తున్నాను కాబట్టి రాజ్యసభకు కూడా సంబంధించి రాజీనామాలో కూడా భాగంగానే చెప్పుకోవచ్చు ఈ రాజీనామా కూడా. గతంలో కూడా ఒక 3-4 రాజీనామా చేయటం జరిగింది. అలాగే అదే త్రోవలో అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా ప్రకటిస్తారంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, బలంగా వినిపిస్తుంది. అయితే ఈ రాజకీయ పరిణామాలు కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఉన్నదే కాకుండా ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పునఃసమీకరణంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే విజయసాయిరెడ్డి ఏ పార్టీలోకి వెళ్ళడం లేదు అన్నారు, కానీ ఇక్కడ బీజేపీలో చేరతారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి గారు బీజేపీలో చేరతారు అన్నటువంటిది, అది కూడా ఆ వార్తలను కొట్టి పారేయలేం. రాజకీయ నాయకుడు స్ట్రాటజీ అలానే ఉంటుంది. ముందు రాజీనామా చేసేటప్పుడు ఏ పార్టీతో సంబంధం లేదు, ఎవరి ప్రేరణ లేదు అని చెప్తుంటారు. కానీ రాజకీయాలకు కాకినాడ పోర్టు ఆ రాజకీయాలలో అలా పరిణామాలు చెందుతూ ఉంటాయి. కానీ కాకినాడ పోర్టు విషయమై ఈడీ విజయసాయిరెడ్డి గారిని పిలవడము అన్నది కారణమై ఉంటుందా, లేకపోతే బలమైన కారణం మరి ఏదైనా ఉండొచ్చా? దీని వెనుక వేరే ఎవరైనా ఏమైనా ఉన్నారా? రాజకీయ స్కెచ్ ఏమైనా ఉందా?
అని చూస్తే మొదటగా బీజేపీ జయప్రదమైంది ఇందులో అని చెప్పుకోవచ్చు, సక్సెస్ పొందింది అని చెప్పుకోవచ్చు. రెండోది, నేను రాజకీయాలలో చేరను, వ్యవసాయం చేసుకుంటాను అని అంటే సీరియస్గా అది తీసుకోవాల్సినటువంటి అవసరం లేదండి. రాజకీయము గురించి రాజకీయ నాయకుడు ఆ చెప్పే మాటలు ఆ రాజీనామా చేస్తునేటటువంటి సమయంలో అలానే చెప్తారు. ఈ మాట చెప్పారు ఆయన, అదేవిధంగా చెప్పారు విజయసాయిరెడ్డి గారు కూడా. కానీ బీజేపీతో గత 9 ఏళ్లుగా సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి, వైసీపీలో కీలక నేత. మోడీ అలా వెళ్తూ ఉంటే అడ్డుకొని పలకరించేటటువంటి స్థాయి. అలాంటి వార్తలు ఎన్ని చూడలేదు మనం. జగన్ అమరావతిలో ఉంటే విజయసాయిరెడ్డి గారు ఢిల్లీలో చక్రం తిప్పడం, సత్సంబంధాలు ఏర్పడడం ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయమే కదా. రాజీనామా లేఖలో కూడా విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసినటువంటి లేఖలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ భారతిరెడ్డి గారికి, వైఎస్ఆర్ ఫ్యామిలీకి కృతజ్ఞతలు చెప్పడంతో పాటుగా గత 9 ఏళ్లుగా నన్ను ప్రోత్సహించినటువంటి ప్రధాని మోడీ గారికి, అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలని కూడా చెప్పారు ఆయన. ఇంతకాలంగా కూడా ఆయన సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు ఆయన. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఇప్పుడు గతంలో చూస్తే గనుక ఆ మధ్య నందమూరి తారక్ యువనటుడు మరణించినప్పుడు చంద్రబాబుకు దగ్గరవుతున్నారని, చంద్రబాబు గారితో సత్సంబంధాలు ఉన్నాయని, ఆ జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని దూరం పెట్టారని ఇట్లాంటి కథనాలు నడవడం కొంతకాలం గమనించాం, అందరం చూసాము కూడా. అయితే అప్పుడైనా పవన్ కళ్యాణ్ని విమర్శించడం చూడలేదు జగన్మోహన్ రెడ్డి కూడా. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ని విజయసాయిరెడ్డి గారు విమర్శించడం చూడలేదు. కానీ ఖచ్చితంగా వైసీపీ ఓటమి తర్వాత విజయసాయిరెడ్డి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ మధ్య ఒక మీడియా అధినేతను ట్రోల్ చేశారు, అది కోపానికో లేకపోతే ఇంకో విధంగా ఆయన పైన ట్రోల్ చేయడం, విమర్శించడం, తిట్టడం, కానీ దాన్ని కూడా కంటిన్యూ చేయలేదు. అయితే ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని తన భవిష్యత్ అంతా అనేకమైనటువంటి పదవులను పొందారు. నెంబర్ 2నో నెంబర్ 3గానో ఎదిగినటువంటిది, చక్రం తిప్పినటువంటి ఢిల్లీలో కూడా చక్రం తిప్పి ఈ విధమైనటువంటి స్థాయిని కల్పించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశాను అని అంటే ఇది ఏ విధంగా తీసుకోవాలి అనేటటువంటిది నిర్ణయించలేనటువంటి పరిస్థితి. నమస్తే.